ముందుగా ఏం తీసుకుంటారు మేడం పొంగలి? పేరే పొంగల్ కాబట్టి పొంగలి చేయాలి. ఎలా? పాలు పొంగితే మంచిదని అంటారు, నిజమేనా? పాలు పొంగితే చాలా వాళ్ళకి ఇళ్ళల్లో కొత్తగా వెళ్తే కూడా పాలు పొంగిచ్చి వెళ్తారు. పొంగించాలి. సంక్రాంతి రోజు చేసింది మాత్రం చాలా రుచిగా ఉంటుంది. ఈ గుమ్మడికాయ తీపి కూడా చాలా కొత్తగా వింటున్నామా, ఎక్కడ స్పెషల్ ఇది? ఇది కానీ చాలా చిన్నపిల్లలు కూడా భోగి పండ్లు పోయడానికి రీజన్ ఏంటమ్మా? చాలా చిన్నపిల్లలకి వేస్తుంటారు. ఏంటిదంటే పిల్లలకి 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఫస్ట్ నూనె వాడాలి. చాలా ఎక్కువ వేస్తే మళ్ళీ ఆ తీపి కూర కాస్త నూనె కూర అవుతుంది. కానీ చూస్తే కనుక ఇది పపాయనో లేకుంటే మనకు అలా ఉంటుంది. చాలా పోషక విలువలు ఉన్నదన్నమాట గుమ్మడి. తప్పకుండా గుమ్మడికాయ తినడం వల్ల. ఇది ఏ రోజు పెడతారమ్మా? ఇది భోగి రోజా లేకుంటే? భోగి రోజు పెడతారు. భోగి రోజే ఈ కొత్త బియ్యంతో పొంగలి. కానీ ఈ సంక్రాంతి రోజు చాలా పిండి వంటకాలు చేస్తారు, ఎందుకమ్మా? పిండి వంటలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు అరిసెలు ఎందుకు తింటారు? నిజం చెప్తున్నా, ఈ రోజు పొంగలి కుదిరినట్టు గుమ్మడికాయ తీపి కూర కుదిరినట్టు ఒక 30-40 ఏళ్ల కిందటికి వెళితే హరిదాసులు మనకి భోగి రోజు గోదాదేవి కళ్యాణాలు జరుగుతాయి. వీళ్ళు తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచి భోగి మంటలు కూడా పెడుతుంటారు కదా. భోగి మంటలు పెట్టడానికి రీజన్ ఏంటిది? భోగి మంటల్లో మనకున్న పాపపు కర్మలు, మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఇవన్నీ కూడా. అమ్మ, ఈ మధ్యకాలంలో చాలా వరకు మనం చూస్తున్నాం ఏంటంటే ఒక కొడుకు 2 కొడుకు గాజులు వేసుకోవాలి కీడని చెప్తున్నారు. ఇది చాలా మంది మాట్లాడుతుంది మీద. మీరేమంటారు అమ్మా, ఇది నిజమేనా? అసలు భక్తి కంటే ఎక్కువ మూఢనమ్మకాలని నమ్మటమే మనకు ఒక దరిద్రం. నమ్మాలి కానీ మరీ మూఢనమ్మకాలు. సంక్రాంతి అనగానే ఎద్దులు మన ఇంటికి రావడం జరుగుతుంది, దాన్ని ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుంది అంటారు. బియ్యం కూడా వేస్తాం మనం, ఎందుకమ్మా? గంగిరెద్దులు ప్రతి ఒక్క కళాకారులకి ఈ పండగ చాలా ఆనందాన్ని ఇచ్చేది. గంగిరెద్దుకి బాగా ట్రైన్ చేస్తాడు, చేసి తీసుకొచ్చి ఇంటి ముందుకి. పొంగలి ఫ్లేవర్తో మాకు కడుపులో మొత్తం ఆకలి వచ్చేస్తుంది అసలు. కథం. అండ్ తీపి గుమ్మడికాయ, ఇది రెండు కూడా ఎన్నో పోషక విలువలకు ఉంది పప్పు.